నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటేనంట, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సీట్లు అది తక్కువ వచ్చినాయి, అది చెప్పకుండా నాకు 40% ఓటింగ్ వచ్చింది, నేను ఇంకా బలంగానే ఉన్నానని చెప్తున్నారు ఆయన. సో మీరేమంటారు, నిజంగా ఆయన బలంగా ఉన్నారంటారా ఏంటి? మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నాకు 40% ఓటింగ్ నాకు ఉంది అంటున్నాడు. నీకు 2019 ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశానికి నీకున్నటువంటి వ్యత్యాసం ఎంత? ఈరోజు తెలుగుదేశము, జనసేన, బీజేపీ మీ మూడు కలిసిన తర్వాత 50% క్రాస్ వచ్చింది. అంటే నీకున్న పర్సెంటేజు కూటమికి ఉన్న పర్సెంటేజ్తో పోలిస్తే నీ ఓటమి డిక్లేర్ అయ్యింది. ఇప్పుడు నువ్వు 40% నా వైపు ఉంది అని చెప్తున్న వ్యక్తి ఆ 40%కు మనోధైర్యం కల్పించే విధంగా నువ్వు మాట్లాడగలిగావా? నిన్న నువ్వు మాట్లాడిన ప్రతి మాటలోనూ నీ యొక్క ఏడుపు తప్ప, నువ్వు పరాయి వాళ్ళ మీద నిందలు వేయడం తప్ప, నేను ఓడిపోయినా కూడా మీకు అందరికీ నేను అండగా ఉంటాను, వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడుతుంది, మీకు ఏ కష్ట నష్టము జరిగినా కూడా నేను ఆదుకుంటాను, పోరాటం చేస్తాను. అక్కడ ఒకటి గమనించాలి, తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి పొరపాట్లపైన నేను పోరాటం చేయడానికి మీకు అండగా ఉంటాను, మనం కలిసి పోరాటం చేద్దామన్న ఒక సంకేతమైన ఆ 40% ప్రజలకు ఇవ్వలేకపోయాడు. అంటే ఆయన యొక్క రాజకీయ శూన్యత, జగన్మోహన్ రెడ్డికి కంప్లీట్ రాజకీయ శూన్యత ఉంది. అతను రాజకీయంగా పరిణితి చెందలేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు పెద్దోళ్ళు అందరూ ఏకమైపోయారు. అంటే ఆయన లేవనెత్తిన అంశం ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఏకమైపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, అంటే వారి యొక్క మీడియాలో చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి సరైన అవకాశం వచ్చింది, స్పెషల్ స్టేటస్ కోసం ఆయన పోరాడాలి అంటూ ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తున్నారు. మరి దాని మీద ఏమంటారు? మరి అంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఎలా ఉందంటే, అదేదో సామెత ఉంది, అది ఇక్కడ మనకు అవసరం లేదు, కానీ ఆయన చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేయాలంటున్నాడు. 5 సంవత్సరాలు నువ్వేమైనా ఒక్క అడుగు ముందరకేసింటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంకో అడుగు వేయమని మేమందరం కూడా ప్రోత్సహించే వాళ్ళము, అడిగే వాళ్ళము, డిమాండ్ చేసేవాళ్ళం. నువ్వు ఒక్క అడుగు కూడా వేయలేదు, ఇంకా తిరోగమనం పట్టించావు ఆ యొక్క స్పెషల్ స్టేటస్ అనే ఒక అంశాన్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ అంశాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే ఇప్పుడు మనకు విభజన చట్టములో, ఆ రోజు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైతే ప్రకటించి ఉన్నారో ఆ హక్కులన్నీ సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృత నిశ్చయంతో ఉన్నారని ఈరోజు ప్రజలు నమ్మి ఈరోజు వాళ్ళకు పట్టం కట్టారు. ఇక్కడ పేదలకు, పెత్తందారులకు పోటీ అని అంటున్నాడు. నేను ఒక మాట అంటున్నా, నిన్న జగన్మోహన్ రెడ్డి వేసుకున్న ఆ యొక్క షర్టు విలువ 25,000 రూపాయల షర్టు, ఖరీదైన షర్టు వేసుకునే పేదవాడు, వన్ టైం యూజ్, మళ్ళీ 7 నగరాల్లో 100 కోట్లు విలువ చేసే ప్యాలెస్లు నిర్మించుకున్నటువంటి పేదవాడు, ఒక సాక్షి పత్రికను, ఒక టీవీని, ఇంకా ఒక 15 రోజుల క్రితమే 3 టీవీలను కొన్నాడు. TV9 కొనేశాడు, NTVని కొనేశాడు, 10TVని కొనేశాడు. అవన్నీ కూడా మీ సాక్షి మీడియాలో మెర్జ్ అయిపోయాయి. ఇంత పేదవాడికి ఈ పక్క పెత్తందారులకు పోటీ అని ఆయన అంటున్నాడు. అదే అతను కొంప ముంచింది. వాస్తవం మాట్లాడడం ఆయనకు చేతగా. అంటే బీజేపీ వీళ్ళందరూ కలిసిపోయారు అంటున్నారు. మొన్నటిదాకా ఈయన బీజేపీతో లేడంటారా ఏంటి? అది నాకు ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నడిచినటువంటి స్నేహబంధం అది అందరికీ తెలుసు. ఎప్పటి వరకు మన నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాక ముందు వరకు స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి గారు, మన సీతారామన్ గారు, ఆమె జగన్మోహన్ రెడ్డి మోడీ గారి దత్తపుత్రుడు అని ఎక్కడ చెప్పారు? మా హిందూపురంలో ఆ యొక్క సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఒకే వేదిక పైన నిర్మలా సీతారామన్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దత్తపుత్రుడు అని. అంత బాండేజ్ ఉన్నటువంటి మీరు, కాల్కి నమస్కరించిన మీరు, అంత బాండేజ్ ఉన్నటువంటి మీరు ఏ కారణం చేతనో ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసాయంటే నీ అక్రమాలు, నీ దుర్మార్గాలు మరోసారి ఆంధ్ర ప్రజలకు ఉండకూడదు, నీ దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఆంధ్రులు మరొకసారి చూడకూడదు అన్నటువంటి నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి ఉండవచ్చు. కాబట్టి జనసేన వాళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయత్నం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క ప్రయత్నాలకు ఆయన ప్రయత్నం చేయడం అయితేనేమి, ఒక మంచి కూటమి అక్కడ ఏర్పడింది. ఇది దేనికోసం ఏర్పడింది? దోచుకోవడం కోసం కాదు, నీలాగా దాచిపెట్టుకోవడం కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం. విడిపోయిన రాష్ట్రము అభివృద్ధి పథంలో నడవడానికి, ఉద్యోగాలు లేక గంజాయి బాట పట్టినటువంటి యువతను సరైన మార్గంలో పెట్టడానికి,
మానవ వనరుల్లో అతి ప్రధానమైనటువంటి యువతను ఒక అస్త్రంగాను, ఒక ఆయుధంగాను, ఒక ఆర్థిక వ్యవస్థగాను తీర్చిదిద్దడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసము ఈరోజు కూటమి ఏర్పడిందే కానీ ప్రజలను దోచుకోవడం కోసం కాదు. మీ చీకటి ఒప్పందాలతో మీరు ఎంత దోచుకెళ్లారో, ఎన్ని లక్షల కోట్లు. ఒకటి గమనించండి, ముందున్నటువంటి ముఖ్యమంత్రులు 7 మంది 3,70,000 రూపాయలు అప్పు చేస్తే నీ ఒక్క పరిపాలనలో 8 లక్షల కోట్లు నువ్వు అప్పు చేశావు. అవును. ఈ అప్పు చేసిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది? నువ్వే చెప్తున్నావు 2,20,000 కోట్ల రూపాయలు మాత్రము 5 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టానంటున్నావు. మిగిలినటువంటి రాష్ట్ర ఆదాయం ఏమైపోయింది? అప్పుల ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ 8 లక్షల కోట్లు ఏమైపోయాయి? ఎక్కడ దాచిపెట్టారు? ఎందుకు మీరందరూ కూడా చలో ఆఫ్రికా అంటున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాడ నుంచి అందరూ మొత్తం మీ సంపాదన అంతా స్టీమర్లకు ఎక్కించి ఆఫ్రికాకు అప్పుడే తరలించేశారే. అంటే ఏంటి? ఇది పెత్తందారులకు పేదలకు జరిగిన పోరాటమే. పెత్తందారు నువ్వు, పెత్తందారులకి పేదలకి, పేదలు మేము, పెత్తందారు నువ్వు. నీ మధ్య పేదల మధ్య జరిగినటువంటి యుద్ధంలో పేదలు మరొకసారి విజయం సాధించారు. అదే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బ్యూటీ ఇది. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలకు అక్క చెల్లమ్మలకు నేను చాలా బాగా చేశాను, బట్ నన్ను చూడలేదు ఈరోజు అలా అని చెప్తున్నాడు ఆయన. మనందరం చూసాం. మరి ఏంటి, ఎందుకు మహిళలు అంటే వీళ్ళ ముందు నుండి మాకు మహిళలు ఓట్లు బాగా పడినాయి, లాస్ట్ అంటే చివరి మూమెంట్ దాకా లైన్లో నుంచి మాకు ఓట్లు వేశారు అని చాలా ప్రగల్భాలు పలికారు. నమ్మశక్యంగా కేడర్ను కూడా అంటే చివరి మూమెంట్ దాకా వాళ్ళు నడపగలిగారు. సో ఏంటి మరి ఈరోజు మహిళలు కూడా తిరస్కరించినట్టుగా కనిపిస్తుంది. కారణం ఏదై ఉంటుంది అంటారో? అంటే ఇతను సంక్షేమం చేసామని చెప్పారు, బోల్డ్ డబ్బులు వాళ్ళకి 2.5 లక్షల కోట్లు ఈరోజు గుమ్మరించానని చెప్తున్నాడు. ఏంటి మరి మీ ఉద్దేశం? అవునండి, మీరు చెప్పే పాయింట్ కరెక్టే, ఆయన చెప్పేది కూడా కరెక్టే. అయితే మహిళలకి ఆయన మహిళల మీద ఆశించాడు, ఆశ కోరాడు, మహిళలు నాకు హెల్ప్ చేస్తారని. ఆయన మహిళలకి హెల్ప్ చేస్తుంటే కదా ఆయన ఏడవాల్సింది. ఆయన ఏడుపుని చూసిండే వాళ్ళు మహిళలు ఒక్క రౌండ్ ఏడిస్తే కనికరిస్తారు, అవునా కదా? వాళ్ళు కనికరించకుండా ఈ రోజు దినము ఎండనక వాననకన్నా అందరు ఇంటింటికి పోయి డోర్ టు డోర్ వెళ్ళి ఓటు హక్కుని ప్రచారం చేశారనంటే అప్పుడు ఎందుకు వాళ్ళు మహిళలు బయటకు వచ్చారు? ఈయన ఏడుపుకి అర్థం అక్కడే అర్థమైంది కదా. ఓట్లు వాళ్ళు వేసింది నిజమే, కానీ ఆయన చేసిన న్యాయానికి ఓటేశారా, ఆయన చేసిన అన్యాయానికి ఓటేశారనేది ఫలితమే చెప్పింది కదా. అంటే మద్యం ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా? అంటే ముఖ్యంగా మద్య నిషేధం చేస్తా, అక్క చెల్లెమ్మలను వదిలిస్తానని గతంలో చెప్పి 5 సంవత్సరాలు మద్యం ఏర్లే బారించి మళ్ళీ చీప్ స్పిరిట్ అమ్మేసాడు మొత్తం. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అది రీజన్ ఏమైనా ఉందంటారా? మహిళలు కూడా ఓట్లు లేదు ఈరోజు దానికి. అది కాదు సార్, పంచభూతాలు అంటారు కదా, అట్లా మహిళలకి పంచభూతాలకు సంబంధించినట్టుగా వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అన్ని రకాల ఎనర్జీని ఆయన లాక్కునేసాడు, అవునా కదా? ధరలు పెంచాడు, వాళ్ళ మహిళలను కూడా కనికరించకుండా కేసులు పెట్టారు. ఒక్కొక్కరి మీద 30 కేసులు పెట్టాడు ఆయన. ప్రజలే కదా, మేము ఓటేసి గెలిపించిన ప్రజలు మా మీద కనికరం లేకుండా కేసులు పెడితే మహిళలను కూడా చూడకుండా అతను పెట్టుకుంటూ అతను యుద్ధాలు చేస్తూ ఆల్కహాల్ అమ్ముతూ అన్నీ చేస్తున్నాడు ఆయన. ఏం చేయలేదు. అందుకే ప్రకృతే దెబ్బకొట్టింది. ఏ ప్రకృతిలో ఉండే మహిళల్ని అతను యూజ్ చేసుకోవాలని చేశాడో అదే ప్రకృతి, అదే మహిళలు దెబ్బతీశారు. అదే ఫలితం ఈ రోజు మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి మహిళకి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు మోసం చేశారంటారా, న్యాయం చేశారంటారు? న్యాయం చేస్తుంటే ఈ రోజు దినము ఇంతవరకు వచ్చిండే వాళ్ళు కాదు కదా. న్యాయం అన్యాయం అనేది ఈ రోజు తీర్పులోనే రేపు సీఎంగా ఎవరు కూర్చోబోతున్నారో అదే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు సిబిఎన్ గారు సీఎంగా కూర్చుంటున్నారంటే ఆయన న్యాయం చేస్తుంటే సిబిఎన్ గా ఈయన కూర్చోకుండా ఈయన కూర్చొని ఉంటారు కదా.